డిప్రెషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. దిగులు, బాధ అనేది చాలా సహజంగా అందరికీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కొంతమంది దిగులు పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా, ఏం పర్లేదులే బయటకు వచ్చేస్తామని, కొంతమంది ఏమో దిగులు నేను వీక్గా ఉన్నాను కాబట్టి వచ్చిందని, లేకుంటే డిప్రెషన్ సైన్ ఆఫ్ వీక్నెస్ అని చెప్పి ఇట్లాగా వాళ్ళని బ్లేమ్ చేసి దాంట్లోకి వెళ్ళిపోవడాలు. కొన్నిసార్లు వీటికి మనోవ్యాధులకి మందు ఏమి ఉండదు, వీటికి ఎవరు ఏమీ చేయలేరు, నేను ఇలా సఫర్ అవ్వాల్సిందే అనుకుని ఇటువంటి అపోహల్లోకి వెళ్ళిపోయి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆగిపోతూ ఉంటారు. డిప్రెషన్ అనేది మిగతా జబ్బుల్లాగే ఒక వ్యాధి. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. కౌన్సిలింగ్, మందులు, ట్రీట్మెంట్లు ఇట్లాగా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికి ఏది అనుగుణమో దాని ప్రకారంగా చూసుకుని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి అందిస్తే ఈ డిప్రెషన్లోంచి బయటకు వచ్చి హ్యాపీగా లీడ్ చేయడానికి లైఫ్ అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కొన్నిసార్లు ప్రమాదాలను కూడా తప్పించడానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ వల్ల చాలామంది జీవితాలు కూడా కోల్పోయే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం.